హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్యాన్వాస్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఎలా అరేంజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్స్ చేసుకుంటాం కదా, ఆ నెక్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ని వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే అవి కట్ చేసేసుకోవాలి. పైనుంచి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఏంటంటే ఆ క్యాన్వాస్ మీద ప్లేస్ చేసుకొని నెక్ అనేది ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి. ఆ నెక్ అనేది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసి దాని పక్క నుంచి మనం 1.25 ఇంచెస్ అనేది ఈ టేప్తో అనేది మార్క్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగా నెక్ షేప్ అండ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్కి అనేది 2 సైడ్స్ అనేవి ఉంటాయండి. వన్ సైడ్ ఏంటంటే షైనింగ్ పార్ట్, ఇంకో సైడ్ నార్మల్ది ఉంటుంది. మనం మార్కింగ్ అనేది నార్మల్ పేపర్ మీద మార్క్ చేసుకోవాలి. షైనింగ్ ఉన్నదాన్ని ఏంటంటే మనం ఐరన్ చేసుకోవాలి. సో ఇప్పుడు షైనింగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఏంటంటే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్లేస్ అనేది కరెక్ట్గా చేసుకొని ఆ నెక్స్ట్ ఏంటంటే మనం ఐరన్ చేసుకోవాలి. అంతేనండి. ఆ నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా అటాచ్ చేసేసుకోవచ్చు అనేది బొటిక్ లెవెల్లో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అనేది నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవచ్చు అన్నది.